అక్కడ ఉన్న వాళ్ళందరూ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేది ఆ గోడ దగ్గర నిలబడ్డారు. వాళ్ళందరికంటే గోడ మీద ఉన్న వాళ్ళందరూ రండి అన్న. బీజేపీ అంటే క్రమశిక్షణ కార్యకర్తలే. లెఫ్ట్ సైడ్ రండి, ఇది కాదు. ప్రభాకర్ గారు, కార్పొరేటర్ ప్రభాకర్ గారు ఆ మజ్జిగ దగ్గర ఉన్నారు చూడండి. పవన్ గారు, ఆనంద్ గారు చేతులు ఇవ్వటండి. మీరు అక్కడి నుంచి పట్టాల పవన్, దయచేసి మీరు అందరూ అక్కడి నుంచి పంపించండి. తారక్ వేణు గారు, మీరు అందరూ పంపించండి. అక్కడ ఎవరు ఉండదు చెప్తారు. ముందుకు రమ్మని వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఇక్కడ నిలబడ్డ పెద్దలు కూడా అందరూ దయచేసి లెఫ్ట్ సైడ్ లో చేస్తున్నాయి, ఆ చేసి రండి. లెఫ్ట్ సైడ్ లో సేమా ఇక్కడిది కావాలన్నా. వెళ్ళినటువంటి కండువలు తీరి మళ్ళీ ఒకసారి తీరి అందరం ముగ్గడ కూర్చున్న నా ముఖం చూడబట్టి తీరి విడవ కండున్నాయి తీరి తీరి. ఒక్క నిమిషమే అదే చూస్తుంటారు మీరు. ఉన్నాయి కదా మన కండువాలు, ఎట్లు ఉండాలి. క్రమశిక్షణే. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా ధర్మపురి అరవింద్ స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ అదే విధంగా రాజ్యసభ సభ్యులు గారిని వేదిక మీకు రావాల్సిందా కోరుచున్నాం. అదే విధంగా ఈనాటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తన 5 సంవత్సరాల పార్లమెంటు పదవి కాలంలో భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని పెంచుతూ నిజామాబాద్ పార్లమెంటులో తన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ పార్లమెంటు పదవిలో ఎన్నడూ కనివిని ఎదగని విధంలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా చేయని రీతిలో 1000 కోట్ల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతికి అనుగుణంగా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా కుటుంబ రాజకీయాలు అవినీతి లేకుండా 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని జాతీయ నాయకుల మన్ననతో 2వసారి నామినేషన్ వేస్తున్న ఈనాటి మన అభ్యర్థి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని వేదిక మీకు రావాల్సిందా కోరుతా ఉన్నాం. అదే విధంగా మన ప్రియతమ నాయకులు అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులు ధన్పాల్ సోనాయన గుప్తా గారిని వేదిక మీకు రావాల్సిందా కోరుతున్నాం. అదే విధంగా ఫైద్రాన్ మన ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందా కోరుతూ ఉన్నాం. అదే విధంగా మాజీ శాసనసభాపక్ష నాయకులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారిని వేదిక మీకు రావాల్సిందా కోరుచున్నాం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీ పల్లె గంగారెడ్డి గారిని వేదిక రావాల్సిందా కోరుచున్నాం. అదే విధంగా ఇందూరు జిల్లా కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథులు వేదిక మీకు విచ్చేస్తా ఉన్నారు. అదేవిధంగా వేదికకు కుడి పక్కన గేటు దగ్గర ఉన్న యువకులు కూడా ఇక్కడ కుర్చీలోనే కూర్చోవలసిందా కోరుతా ఉన్నాం. ఈనాటి ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా పార్లమెంట్ కన్వీనర్ శ్రీ గడ్డ భూమన్న గారిని కోరుతాం. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభాని పెద్దలు శ్రీ చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందా కోరుతాం. భూమన్న గారు మన మధ్యలో ఈ యొక్క సభకి విచ్చేసిన ప్రముఖులు, విచ్చేస్తున్న ప్రముఖులు మరియు వేదిక పైన జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి
పదవులున్న నాయకులు, వేదిక పైన వారికి మరియు వేదిక ముందున్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన తోటి సోదరి సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక పవిత్రమైన దినం. మనమందరం కూడా గత ఎన్నికల్లో కష్టపడి మన నియోజకవర్గం నుండి ధర్మపురి అరవింద్ గారిని గెలిపించడం జరిగింది. గెలిపించి మోడీ గారికి మన వంతు సపోర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం పసుపు ఓటు సాధించుకున్నాం. అలాగే ఈసారి ఎన్నికలలో కూడా మనమందరము మన ప్రతి బూత్ లో కూడా 400 ఓట్లకు తగ్గకుండా ధర్మపురి అరవింద్ గారికి ఓట్లు వేయించి అత్యంత మెజారిటీతో గెలిపించుకొని రాబోయే రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, లేకపోతే నియోజకవర్గం మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి అన్ని కూడా మన మేనిఫెస్టో మొత్తం కూడా సాధించుకునేటట్టు మీరందరూ కూడా ప్రతి బూత్ లో 400 ఓట్లకు తగ్గకుండా తీసుకొస్తారని పూర్తి నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. మన హిందూ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇక్కడ చేసినటువంటి విజయ సంకల్ప సభకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున వేదిక ముందున్నటువంటి మా కుటుంబ సభ్యులు మోదీ గారి సైనికులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి సమ్మర్ సీజన్ IPL మొదలైంది. అవునా? IPL అంటే ఏంటిది? ఇండియన్ పొలిటికల్ లీగ్. బ్యాట్ పడదామా? అందరం బ్యాట్ పడదామా? ఏం బ్యాట్లు? మోదీ గారి బ్యాట్లు, మోదీ గారి గ్యారంటీ బ్యాట్లు. ఎవరిని కొడదాం? బాల్ ఎవరు? రోహింగ్యాల అభ్యర్థి, బంగ్లాదేశీల అభ్యర్థి, ఖాళీస్థానీల అభ్యర్థి. కొడదామా? కొడితే బార్డర్ దాటుడు కాదు. ఏం కావాలి? బంతి. ఏం కావాలి? బంతి. ముక్కలవ్వాలి. ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క క్యాప్టెన్ మీరే కథానాయకులు అన్న, మీరే కథానాయకులు, మీరందరూ కథానాయకులు. బ్యాట్ పట్టుకొని కొడితే బంతులు ముక్కలవ్వాలి. చేద్దామా? ఆడదామా? ఆట చూపిద్దామా? అరవింద్ అన్న గారు ఉన్నారు, అక్కడ మోదీ, ఇక్కడ ఏడి. చూపిద్దామా? అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్, పాపం అంకుల్ నానా తండాలు నానా తిప్పలు పడుతున్నారు. అంకుల్, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఏమాయ్? మా మహిళల సోదరి తల్లులు అక్కడ కూర్చున్నారు. 2500 ఏమాయ్ నెలకి? మరి నేను రైతుని రైతు బిడ్డనని చెప్పుకుంటారు కదా అంకుల్. ఏమాయ్ 500 బోనస్? 500 బోనస్ కాదు కదా. నిజామాబాద్ జిల్లా దాకెందుకు, జగిత్యాల జిల్లాలోనే 428 సెంటర్లు ఉంటాయి, వడ్ల కొనుగోలు సెంటర్లు ఉంటాయి. సగం కూడా ప్రారంభం కాని పరిస్థితి. ఏమై అంకుల్, ఏ సమాధానం చెప్తారు? బీడీ కార్మికులు, మహిళా మనులు ఎక్కువ మంది ఉన్నారు. 4000 పెన్షన్ ఏమై? ఎక్కడ పోయింది? జగిత్యాల పట్టణంలోనే R&B మినిస్టర్ గా మీరు ఉన్నప్పుడే 50 రోడ్డు కూడా వేయలేకపోయిండ్రు. నిజామాబాద్ వచ్చి తిరుగుతారంట. ఎట్లొచ్చి తిరుగుతారు? సరే, జగిత్యాల దాడి వస్తున్నప్పుడు కోరుట్ల మెట్పల్లి చూసాను, మీకు క్షేమనిపించాలి. రోడ్లు మంచిగా కనబడుతున్నాయి. జగిత్యాల ఆ రోడ్ల విస్తరణ కూడా లేదు. దారుణమైన పరిస్థితి. 45 సంవత్సరాల ఉద్దండులు రాజకీయ జీవితం అన్నారు. మిమ్మల్ని గౌరవిస్తాం ఆ విషయంలో, కానీ అభివృద్ధి ఏమై? ఏడవా? ఏం సమాధానం చెప్తారు? అక్కడేం సమాధానం చెప్తారు? కనీసం సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకొని మీరు నిజామాబాద్ వచ్చి ఏం చేస్తారు? మా జగిత్యాల గిట్లుందని ఏం చూపిస్తారు? ఏం సమాధానం చెప్తారు? కన్న తల్లికి పుట్టడు అన్నం పెట్టలేని వాడు
సవతి తల్లికి బంగారు గాజులు చేపించిందంట. అంకుల్ పరిస్థితి అట్లుంది. పాపం అరవింద్ అన్న గారు దెబ్బకు ఫ్రీగా తిరిగేవారు, కాస్త గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. బొట్లు ఎప్పుడు పెట్టుకొని వాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ బొట్టు ఎట్లా చెప్పాలి నాన్న? ఫ్లెక్సీలలో కూడా ఎడిట్ చేసి మరీ పెట్టుకుంటున్నారు బొట్లు. అక్కడికి వచ్చింది పరిస్థితి. మరి ఆకాశ మన బీజేపీ సోదరుల దెబ్బకి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు. దేవుళ్ళు గప్పుడు గుర్తుకొచ్చారు మనకు. అదంతా బీజేపీ దెబ్బ. అవునా? ఇందూరు గడ్డ, హిందూ రక్తం నింపుకున్న గడ్డ. మనకు ఇందూరు రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా? ఇందూరు రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యమా? కాషాయ జెండాలు కావాలా? కలుషితమైన ఖాళీస్థానీ జెండాలు కావాలా? కాషాయ జెండాలు. మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి సంక్షేమమే రెండు కన్నులుగా ముందుకెళ్తున్నటువంటి మన అరవింద్ అన్న గారు కావాలా? ఏదో షాప్ల కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏడాది కనీసం బొట్టు పెట్టని, అభివృద్ధి సంక్షేమం పేరు తెలియని ఆ రోహింగ్యాల అభ్యర్థి, ఆ ఖాళీస్థానీల అభ్యర్థి, ఆ బంగ్లాదేశ్ అభ్యర్థి కావాలా? చెప్పండి తమ్ముళ్ళు, అన్నలు, ఎవరు కావాలి? అరవింద్ అన్న కావాలి. మరి అరవింద్ అన్న గారు ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. బూత్ స్థాయిలో మీరే కథకులు. మీ అందరితో పాటు వీక్షిస్తున్న ప్రజలందరి ఆశీర్వాదాలు, మరి ముఖ్యంగా మా మహిళా తల్లుల ఆశీర్వాదాలు మెండుగా అరవింద్ అన్న మీరు ఉండాలని కోరుకుంటూ, జూన్ 4న విజయోత్సవాలు చేసుకుందాం. కాషాయ జెండాలతో చేసుకుందాం. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం. జై బీజేపీ, జై శ్రీరామ్, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే. అధ్యక్షులు దినేష్ గారికి, సత్యనారాయణ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యురాలు ఏలేటి అన్నపూర్ణమ్మ గారికి, పల్లెగంగారెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, శ్రావణి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, గద్దె భూమన్న గారికి, వెంకటరమణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక 5 నిమిషాల్లో మన అతిథులు వేదిక దగ్గరికి రాబోతా ఉన్నారు. వారి ప్రసంగం కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకుంటూ, మనమందరం కూడా రేపు మే 13వ తేదీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ధరంపురి అరవింద్ గారిని అభ్యర్థిగా మనం నిలబెట్టినందున వారిని 2వ పర్యాయం పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ వచ్చేటువంటి 16-17 రోజులు కష్టపడి పనిచేసినట్టయితే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోక రైతులు ఇబ్బంది పడుతూ, కార్మికులు ఇబ్బంది పడుతూ, పేదలు ఇబ్బంది పడుతూ, అన్ని వర్గాలకు మోసం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానం ప్రజల్లోకి మన గ్రామాల్లో తీసుకెళ్లి వారికి వివరించి కాంగ్రెస్ మోసాలను మనం అరికట్టాలి. అదే రకంగా టిఆర్ఎస్ పార్టీని కూడా ఎండగట్టుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటేసితే దేశంకు ఏ రకంగా లాభం జరుగుతుంది, పేదల సంక్షేమాలు ఏ రకంగా ఉంటాయి, అన్ని విషయాలు మన కార్యకర్తలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు గ్రామాల్లో ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. మన పార్లమెంట్ సభ్యులు, మన అందరి నాయకులు ధరంపురి అరవింద్ గారు ఈరోజు నామినేషన్ చేసిన సందర్భంగా ఈరోజు మన పురుషోత్తం సింగ్ ధామి గారు, మన ముఖ్యమంత్రి గారు కొద్ది క్షణాల్లో రాబోతా ఉన్నారు.
భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కసారి అందరూ లేచి వారికి స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ గట్టిగా భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వారు ఒక్కసారి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సర్వదా గతంలో పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో మనకి గతంలో గెలిపించినందుకు అదే పసుపు బోర్డు 70 సంవత్సరాలుగా పసుపు బోర్డు గురించి అందరూ ఉంది. చాలా మందికి కొందరు ఎన్ని రోజులైనా అంటున్నారు, 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయింది, 3 సంవత్సరాలే సాధించుకొచ్చి మళ్ళా మీ ముందుకు ఓడడానికి వస్తున్నాము అంత ధైర్యంగా. ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీలు బంద్ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం విషయాలను కూడా గ్రామాల్లో గ్రామాల ఇంటింటికి ప్రచారంకి వెళ్ళి విషయాలు చెప్పాల్సిందిగా ఆ యొక్క విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారికి మరియు అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఎందుకంటే నేను పెద్దలు వచ్చిన కర్తలైతే నరేంద్ర మోడీని 2 సార్లు ప్రధానమంత్రి చేసిరు. ఏ భారతీయులైతే నరేంద్ర మోడీని 2 సార్లు ప్రధానమంత్రి. ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈ దేశానికి రైతు వ్యవసాయానికి ఎంత అవసరమో ఈ దేశ ప్రజల భవిష్యత్తుకు నరేంద్ర మోడీ కూడా అంతే అవసరం అని చెప్తున్నాను ఇవాళ. ఇది ఏదో ఒక ఎంపీకో ఒక ప్రధానమంత్రి కోసం కాదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు, 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటాడు నరేంద్ర మోడీ. రూపాయి అకౌంట్ లో పైసలు లేవమ్మా, ఇల్లు లేదన్నా తనకు. ఈ దేశంకు చప్పట్లు కొట్టి వారికి మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ ఇక ఢిల్లీలో నరేంద్రుడు, మన దగ్గర అరవిందుడు ఇచ్చిన మాట తప్పడు. ఏమన్నాడు? పసుపు బోర్డు తెస్తా అన్నాడు, తెచ్చిండా? పసుపు బోర్డు తెచ్చి రైతులకు 20,000 క్వింటాలు తెచ్చిన వ్యక్తి ధరంపూర్ అరవింద్ గారు. అట్లాగే ఇన్నేళ్ల దేశానికి స్వతంత్రం వచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేక ఎన్నో ఇబ్బంది పడుతుంటే 7 ROB 70 ఏళ్లలో ఒకటి వస్తే 3 ఏళ్లలో, అంటే 2 ఏళ్ళు కరోనాలో పోయింది, 3 ఏళ్లలో 7 తీసుకొచ్చిండు. ఇవాళ కేంద్రం నుంచి వచ్చిండు. ఇంకేమన్నాడు? ముఖ్యమంత్రి కూతురు జైలుకు పంపిస్తా అన్నాడు. మాజీ ముఖ్యమంత్రి పంపించిండా లేదా? పంపించిండా లేదా? మాట మీద నిలబడ్డా? మనం ఏం చెయ్యాలి? రాబోయే ఎన్నికల్లో మన ఇందూరుకు అరవిందుడు గెలిపించుకోవాలి కదా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి నా విజ్ఞప్తి అలా ఒకటే, రాబోయే ఎన్నికలు కీలకమైన ఎన్నికలు. దుష్ట కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మైనార్టీలను, ముస్లింలను, మిగతా మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంక్ గా మార్చుకొని హిందువులను రాజీనామా పెడుతుంది. భవిష్యత్తు, హిందువుల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన మల్లమల్ల భవిష్యత్తు బాగుండాలంటే ఈడ ధరంపురి అరవింద్, ఆడ నరేంద్ర మోడీ ఇద్దరు గెలవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి, ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఉన్న ఎంత మందికి అయితే 2 చేతులు ఉన్నాయో ఒక్కసారి 2 చేతులు లేవట్టి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పేరున ఇక్కడికి వచ్చిన కార్యకర్త
కార్యకర్తలకు, నాయకులకు, అక్క చెల్లెలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీ బలమే మా బలం. అక్క మర్చిపోకండి, ఏదో వాడేదో చేస్తుండని, పైసలు ఇస్తుండని ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ కమలం పువ్వు కోటేయాలని మరొకసారి మీ అందరి దగ్గర తెలిసి తీసుకుంటున్నాను. పెద్దలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మన ఈనాటి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేసినటువంటి గత 5 సంవత్సరాలు మనందరి కష్టసుఖాల్లో భాగం పంచుకున్నటువంటి కార్యకర్తల కష్టసుఖాల్లో భాగం పంచుకొని కార్యకర్తలకు నేనున్నానంటుంది హామీ ఇస్తూ మరోసారి ఈ రోజు మనందరి మద్దతుతోని నామినేషన్ చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యురాలు మేడం అన్నపూర్ణమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ రోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాయకులు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ దేశం బాగుండాలన్నా, మన భావితరాలు బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, మనమందరం క్షేమంగా ఉండాలన్నా, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఈ రోజు దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ స్వాగతిస్తా ఉన్నారు. మొదటిసారి 2014లో మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ మూడోసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మొదటిసారి గెలిపించిన తర్వాత అరవింద్ గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసిందో చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి వారిని మళ్ళొకసారి మీ అందరు కూడా ఆశీర్వదించి మీ అందరి భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అధ్యక్షులు గౌరవనీయులు భూమన్న గారికి, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి నామినేషన్ దాఖలు సమయంలో వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మనందరికీ అభిమాన పాత్రుడు రాజ్యసభ సభ్యులు, నాకు కూడా అత్యంత సన్నిహితుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ గారు, మీకు మాకు అందరికీ చిర పరిచితులు, 5 సంవత్సరాలు వెన్నంటే ఉండి మీ వంటే నేనున్నా, మీ బాగోగులు నాకు వదిలేయండి, బ్రహ్మాండంగా మీరు కుటుంబాలు ఉండాలని చెప్పి ఆహర్నిశలు మన కోసం పాటుపడ్డటువంటి గౌరవనీయులు ఈ రోజు నామినేషన్ వేసినటువంటి అరవింద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పల్లె గంగారెడ్డి గారు, అదేవిధంగా యువకులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ గారికి, అదేవిధంగా జగిత్యాల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరావు గారికి, సోదరిమణి ఇండియా కూటమని చెప్పి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో మనమందరం కూడా ఏకతాటిగా నిలబడాలి, ఏకం కావాలి. భారతీయ జనతా పార్టీ కోసం మనకున్నది 20 రోజులే కాబట్టి 6 దిశలు కష్టపడి మళ్ళీ 3వసారి ఖచ్చితంగా మోడీ గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా. అదేవిధంగా మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆచరణకు యోగ్యతని హామీలు ఇస్తూ ప్రచారంలో విపరీతమైనటువంటి హైప్ పెంచుతూ ప్రజలను నమ్మించి మోసరించి దగా చేసి
అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు మాట్లాడారు. ఏమని? పసుపు బోర్డు గురించి మాట్లాడారు. కానీ మేము అనుకున్నాం ఏంటంటే 100 రోజులు టైం ఇచ్చి 6 గ్యారంటీ కార్డులు, గ్యారంటీ హామీలు నెరవేరుస్తామని చెప్పినప్పటికీ 100 రోజుల కాల పరిమితి అయినప్పటికీ వాళ్ళకి టైం ఇద్దాం, సమయం ఇద్దామని చెప్పేసి మేము ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు పసుపు బోర్డు గురించి మాట్లాడే కంటే ముందు వారు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే. మా జిల్లా ప్రజానికానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండే. రైతులకు 2 లక్షల రుణం మాఫీ ఎందుకు కాలేదు? రైతు భరోసా 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? వరికి 500 బోనస్ ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా పెద్ద మనుషులకు 4,000 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు అండగా ఉంటాం, దొండగా ఉంటామని చెప్పి 5 లక్షల రూపాయలు కాడిస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? మరి అదేవిధంగా ఇవన్నీ చెప్పిన తర్వాత పసుపు బోర్డు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే. పసుపు బోర్డు గురించి 7 నియోజకవర్గ ప్రజలు వచ్చారు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా. పసుపు బోర్డు వచ్చింది, గెజిట్ అయిపోయింది, పార్లమెంట్ కూడా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకున్నది. పసుపు బోర్డు గురించి కాంగ్రెస్ ప్రతి రైతాంగం దగ్గర, ప్రతి రైతు దగ్గర జీవో కాపీ మీ దగ్గర ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి జీవోను చూశానని చెప్పారు, కానీ వారిని ఎవరో మిస్గైడ్ చేశారు. అవన్నీ దయచేసి నమ్మకండి, అవన్నీ కూడా ఉంటుంటే మాటలే. పసుపు బోర్డు వచ్చింది, ఈ రోజు 19 నుంచి 20,000 క్వింటాల్కి పసుపు ధర వస్తుంది అంటే దానికి కారణం గౌరవనీయులు అరవింద్ గారు అని చెప్పి చెప్తా ఉన్నా. మళ్ళీ మనకి ఇలాంటి పనులు కావాలంటే ఖచ్చితంగా అరవింద్ గారిని గెలిపించుకోవాలి, ఖచ్చితంగా కమల పువ్వుకు ఓటేయాలి. ఈ రోజు నుంచి విశ్రమించకుండా ప్రతి ఇంటింటికి తిరగండి, ప్రతి ఒక్క మనిషిని కలగండి. ఖచ్చితంగా గతంలో వచ్చిన దానికంటే ఇంకా మెజారిటీ తీసుకొద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గౌరవనీయులు అరవింద్ గారికి, మరి అదే విధంగా మా భూమన్న గారికి అవకాశం ఇచ్చినందుకు భూమన్న గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. సోదరుడు అరవింద్ ధర్మపూర్ గారి నామినేషన్ విచ్చేసిన ఉత్తరాఖండ్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పుష్పర్ సింగ్ ధామి గారు మరియు పెద్దలు లక్ష్మణ్జీ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈ నామినేషన్ మీటింగ్ వచ్చిన భారతీయ జనతా పార్టీ సైన్యాలందరికీ నా యొక్క నమస్కారాలు. సమయం తక్కువ ఉంది మిత్రమా, 2 నిమిషాల్లో ముగిస్తాను. తర్వాత 20 రోజుల సీరియల్ వైజెస్ గా చెప్తా అవుతాం మీకు మన బాధలు. ఇప్పుడు ఈ 420 వాగ్దానాలు ఇచ్చిన 420 ముఖ్యమంత్రి ఈ రోజు కనబడ్డ ప్రతి దేవుడి మీద ఒట్టు పెడుతున్నాడు, రుణమాఫీ చేస్తాని. యాదగిరిగుట్ట నరసింహస్వామి, సేవలాల్ మహారాజు, బాజర సరస్వతి, మిస్టర్ రేవంత్ రెడ్డి మిగతా మతస్థ దేవతల మీద ఎందుకు ఒట్లు పెడతలేవు? మిగతా మతస్థుల మీద పత్వాచారి చేస్తారని భయమా? హిందువులను మోసం చేయొచ్చు, ఎన్ని తప్పుడు దేవతల మీద వాగ్దానాలు చేయొచ్చు. మీరు గమనించండి. ఆ 420 కొడంగల్ కేంద్ర ముఖ్యమంత్రి నా 12 రోజుల నుంచి ఓన్లీ హిందూ దేవులను ప్రమాణం చేస్తున్నాడు. ఇది గమనించాలి. ఒకవేళ నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డవే అయితే, దమ్ముంటే అల్లా మీదనో జీసస్ మీదనో ప్రమాణం చేయ రేవంత్ రెడ్డి, అప్పుడు నీ సంగతి తెలుస్తారు. రెండోది, ఎటువంటి
వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు అబద్ధాల మీద వాగ్దానాలు నడుస్తున్నవైతే మా అక్క అరుణక్కని పండబెట్టి తొక్తావా బిడ్డ? నిన్ను పండబెట్టి తొక్తాం బరాబర్. మా అక్కని, మా తెలంగాణ ఆడబిడ్డని కింద పడేస్తుంటాడు. ఇట్లాంటి నీతి నియమాలు లేనోడు, నైతిక విలువలు లేనోడు ఆ సీట్ మీద కూర్చుండాల్సిందేనా? నిన్న కాక మొన్న ప్రతి ఒక్కడు వేసుకున్నాడు కండువా, పచ్చ దీచుడు, ఎల్ల దీచుడు, అన్ని కాషాయ కండులు వేసుకొని హనుమాన్ జయంతికి. రే గుండెలల్లో ఉండాలరా హనుమంతుడు, గుండెలలో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు, గుండెలలో ఉన్న బిడ్డలు దేశం అంటున్నారు. నిన్న కాక మొన్న నిజామాబాద్ ఆర్మూర్లో ముస్లిం సోదరులు మజ్జిగ ఇస్తున్నారు మాకు. మజ్జిగ కాంగ్రెస్ లో కళ్ళు మండుతున్నాయి కొడుకులై. అంటే ఎడగలిసిపోతారు ముస్లిం హిందువులు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. పోలింగ్ శాతం కూడా తగ్గుతుంది, హిందువుల తగ్గుతుంది, ఇతర మతస్థులు పెరుగుతుంది. కత్తులు కరవాళ్ళు పట్టుకొని గొడ్డళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దామని. మీకు ఒక్కసారి మీ అందరికి కాళ్ళు మొక్కి వేడుకుంటే మనం బతకాలా, మీ భవిష్యత్ తరాలు బతకాలా. మేము బతకడం కాదు, మిమ్మల్ని బతికించుకోవాలా. భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు మా మీద పెద్ద బాధ్యత పెట్టిండు. ప్రతి ఒక్కడు పోలింగ్ ముందుకెళ్ళండి, మీ ఇంటి పక్కని తీసుకోండి, అక్కడ తీసుకోండి, ముసలిని తీసుకోండి, పిల్లల్ని తీసుకోండి, పెద్దల్ని తీసుకోండి. ప్రతి ఒక్కడికి అయోధ్యలో ఎట్లయితే బాలరాముని ఒకసారి ఊహించుకోండి, ప్రతి ఈవీఎం మీద బాలరాముని ఊహించుకోండి. కమలం గుర్తు కోటేయండి, కమలం గుర్తు కోటేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి చెప్తున్నారు, లేకపోతే ఆడొక్కడు వినాయక నగర్లో ప్లాట్ కొనుక్కోండి, నిచ్చిపోయిన అందరికి మంచుతందుకు. నేను ప్రధానమంత్రి అన్నారు, మీ ఆస్తులన్నీ లెక్కలు కట్టి ముస్లింలకు మంచతందుకు ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్. ఎన్నెన్ని కొనుక్కుంటారు, ఓటు గురించి కొనుక్కుంటారు. నిచ్చిపల్లి కాడొక్కడు, కొరుట్ల కాడొక్కడు, కామారెడ్డి కాడొక్కడు, ఏం చేసుకుంటారు ప్లాట్లు? వాళ్ళకి మంచతందుగా. కాబట్టి దయచేసి తర్వాత పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సింది. మనం బతకాలా, మన ధర్మం ఉండాలంటే మనకి ఇంకొక గత్యంతరం లేదు. కమలం గుర్తే మన గమనం. నరేంద్ర మోడీ గారే మన తండ్రి లాంటి వాడు, దేశానికి ప్రపంచానికి దిక్కు. ఈరోజు సోదరుడు ధర్మపుర అరవింద్ గారు గెలిచి రేవంత్ రెడ్డి ఆ ఇద్దరు పాపం పెద్దోళ్ళకి ఇచ్చాడు. జగిత్యాల జీవన్ రెడ్డి టార్గెట్ పెట్టిండు, కోదన్ సుదర్శన్ రెడ్డి. ఇద్దరికి శాత కాదు పెద్దోళ్ళు పాపం. ఒకళ్ళకి ఢిల్లీలో మంత్రి పదవి రాంది, ఈయనకు మంత్రి పదవి ఆశ ముసలోళ్ళని ఇబ్బంది పెట్టు కాదు. రేవంత్ రెడ్డి మోసం చేయకు. నిజామాబాద్ గడ్డాని గుణపాఠం నేర్పింది బిడ్డ. కామారెడ్డిలో ఓడగొట్టిన నేల ఇది మా గడ్డ. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజామాబాద్ గడ్డ రానియం. మొన్నొక్క రోజు రాకరాకొస్తే ప్రళయం తాండవం, రైతులకు తుఫాన్లు, ఉరుములు, మెరుపులు, ఒక అవినీతి పరుడు, ఒక అరాచకవాది, అహంకారి నిజామాబాద్ గడ్డ మీద అడుగు పెడితే అంత అరాచకం జరిగింది. ఇంకొకసారి చెప్తున్నా, మన బతుకు, మన జీవితం, మన గౌరవం, మన భవిష్యత్తు అన్ని భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుని ముడిపడి ఉన్నాయి. దయచేసి మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ ఓటేసి మనము మన భవిష్యత్ తరాలని, భారతదేశాన్ని కాపాడుకుందామని మరొకసారి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడు చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు పుష్కర్ సింగ్ ధామ్జీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు లక్ష్మణ్జీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరియు వేదిక ముందున్న నా కాషాయ సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా, ఒక్కటంటే ఒక్క స్కామ్ లేకుండా దేశము గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒక వైపు అయితే, ఈ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన అభివృద్ధిలో ఇంకొక వైపు. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణము, దేశం ధర్మం బాగుపడాలన్నా, ధర్మం నిలబడాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ముందు తరాల వాళ్ళు బాగుపడాలన్నా, ముఖ్యంగా 2047 వరకు ప్రపంచంలో భారతదేశము నంబర్ 1 దేశంగా ఎదగాలన్నా కానీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు ఎదుగుతా ఉండే, అధిక సంఖ్యలో పార్లమెంట్ సీట్లు గెలవడం ఖాయం. అది చూసి తట్టుకోలేక
అబద్ధ హామీలతోటి గెలిచిన ఈ కాంగ్రెస్ మొదటగా ఏం చెప్పింది? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నది. అప్పుడు కాంగ్రెస్ రైతుల ఓట్లు తడుకున్నది. తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉంది? 15th ఆగస్ట్ అంటుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో, ఆ తర్వాత లోకల్ ఎలక్షన్, ఇవన్నీ కూడా ఓట్లు తడుకునడానికి ఇదంతా కూడా చేస్తున్న కుట్ర. అనేక హామీలు ఇచ్చింది. 420 హామీలు ఒకటంటే ఒకటి ఇప్పటికి కూడా అమలు కాలేదు. ఇక నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడే అర్హత లేని ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు అవినీతి ఛాంపియన్ అంటాడు. సిగ్గుండాలని కానీ చెప్పడానికి ఎట్లా ఉన్నాయంటే వేదాలు దయ్యాలు వేదం పలికినట్టుంది. అసలు అవినీతి అంటే కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఎన్నికలను చూసి తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఇక ధర్మం గురించి మాట్లాడతారు. తప్పకుండా ఏదైతే నైరు నుండి ఈ రోజు రాహుల్ గాంధీ వరకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబరు సమాధికి వెళ్లే సమయం చిక్కింది. కానీ 500 సంవత్సరాల నుండి అయోధ్యలో పోరాటం చేస్తున్న రామ మందిరం పిలిచినడానికి పోలేకపోయిండు. రాముడు మనందరి దైవం. రాముడు ఎవరికి ఇష్టం ఉన్నాడు? రాక్షసులకు రాముడికి మాత్రమే ఇష్టం ఉన్నాడు. కనుక దయచేసి మనమందరం కూడా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మనకిచ్చిన ఓటు ఆయుధాన్ని మనమందరం కూడా ఒక్కొక్కరు 20 మందితోటి మనము కమలం భూమిలో ఓటు ఇప్పించి ఇక్కడ అరవింద్ ధర్మతుల్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలి. తెలంగాణ అత్యధిక స్థానాలు గెలిచి మనమందరం కూడా భవిష్యత్తులో రాబోయే 2028లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం. అట్టి అవకాశం ఇచ్చిన నా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఉమ్మడి పౌరస్మృతి చట్టం తీసుకున్నటువంటి మన నాయకులు పుష్కర్ సింగ్ ధామీ గారు, వేదిక మీద పెద్దలు, ఈరోజు నామినేషన్ యొక్క సభన లేదా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఏర్పడిన పెద్ద సంఖ్యలో నామినేషన్ వచ్చారంటే గెలుపు ఖాయము. నిజామాబాద్ లో అరవింద్ యొక్క మెజారిటీ కోసమే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆనాడు మన ఆరాధ్య దైవము శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి శ్రీరాముడికి అనుంగ శిష్యుడిగా ధర్మపురి అరవింద్ ఇవాళ పసుపు బోర్డు సాధించి ఏ రకంగా మాట నిలబెట్టుకున్నాడో మీరందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క దిగజాడు రాజకీయాలు నరేంద్ర మోడీ పనితీరు మీద వారికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ముస్లింల ఓట్ల కోసం కక్కుట్టుబడి ఏ రకంగా మైనారిటీ జపం చేస్తున్నారో ఆ విషయాన్ని వాళ్ళ మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారి వాళ్ళ రాజకీయంగా ఎదురుదాడి చేస్తారు. ఇది వాస్తవం కాదా? ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క వనరులు మొట్టమొదటిగా ముస్లింలకే చెందాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ముస్లింలకు ప్రత్యేకంగా ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం కాదా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ముస్లింలను కూడా ఎస్సీ జాబితాలో చేర్పించి, ఎందుకంటే ముస్లింలు కూడా దయనీయ స్థితిలో ఉన్నారు, వారి కూడా ఎస్సీ జాబితాలో చేర్పించాలని చెప్పి ఈ రకమైనటువంటి వాగ్దానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతేకాదు బీసీలో ఉన్న రిజర్వేషన్లలో ప్రత్యేకంగా ముస్లిం బీసీల పేరు మీద 6% అదనంగా రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఇవాళ మోదీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. మత మార్పిడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, వాళ్ళు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంటే ఈ రకంగా మరి ఆనాడు కాంగ్రెస్ ఎంపీ రంగనాథ్ మిశ్రా ఏ రకంగా ఆ రోజు ముస్లింలలో కులం లేదు కానీ వారికి అందరూ కూడా
ఎన్నికలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ ఓట్ల కోసం కొంగ జపం చేస్తా ఉన్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు పడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ముస్లిం లీగు ఇది లౌకికవాద పార్టీ అని చెప్తా ఉన్నది. ఇవాళ మత రక్కసినటువంటి తెలంగాణ హైదరాబాద్ లో ఆ మస్జిద్ పార్టీని సెక్యులర్ పార్టీ అని చెప్పి అభివర్ణిస్తారు. వీరిద్దరిని సంఖ్యలో పెట్టుకుని ఊరగిస్తూ లౌకిక జపం చేస్తా ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఉంటే సహించలేక ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లిం అందరినీ కూడా బీసీలో చేర్చి బీసీలో పొట్ట కొడతా ఉన్నారు, బీసీలో ఓటా తీస్తా ఉన్నారు. ఎస్సీలు కూడా అణించడానికి వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడుతున్నారు. ఇది మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారు ఏ రకంగా రాహుల్ గాంధీ తప్పు పడుతున్నారు ఆలోచన. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి మోదీ గారికి వెయిట్ చేయాలి. ఇవాళ అహంకారంతో ఉన్నటువంటి బిఎస్ కు బుద్ధి చెప్పాలి, అబద్ధాలతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే ఓటేయాలి, ధర్మపురి అభివృద్ధి కలిగించాలి. మోదీ గారు చెప్తున్నారు మీరు వేసే ప్రతి ఓటు అది నాకు చెందుతుందని చెప్పి మోదీ గారికి చెందుతుందని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క మోదీ గారు ప్రధానమంత్రి కోసం ఓటేయాలి. నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇవాళ కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వరు, బెయిల్ ఎందుకు అంటే నువ్వు కోర్టులను న్యాయస్థానంలో ప్రశ్నిస్తున్నావు అంటే ఎంత నిరాశలో ఉన్నావో. ఇవాళ కవితమ్మ గారు జైల్లో మొక్కుతున్నారంటే మీ నాయకులు మీ తాబేదారులు ఏం చెప్పారు? కేసీఆర్ అపర భగీరథుడు, వారు నదులకి నడక నేర్పాడన్నారు. నదులకు నడిపే సంగతి దేవుడే కానీ కవితమ్మ మాత్రం ఈ సారాకు మధ్యానికి ఈ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పంజాబ్ వరకు పరిగెత్తి కవితమ్మ గారు శిక్ష అనుభవిస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తు ఓటేసి మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసి ధర్మపురిని అరవింద్ గెలిపించి కానుకగా ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవుస్తున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి జై శ్రీరామ్ అననీయరు, ర్యాలీలు పెట్టనీయరు. అందుకని ఇప్పుడే గట్టిగానే ఉంది జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది వచ్చేది లేదు, మీకేది లేదు. గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళది. పడమడిన సూర్యుడు ఉదయించారట, రాహుల్ గాంధీ ఈ జన్మకి ప్రధానమంత్రి కాడట. ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన उत्तराखंड मुख्यमंत्री आदरणीय पुष्कर सिंह धामी जी को हल्दी के गढ़ में आपका स्वागत है। पेदलू डॉक्टर लक्ष्मण गारू, राकेश रेड्डी गारू, धनपाल सूर्यनारायण गुप्ता गारू, वेदिक మీద ఉన్న పెద్దలందరికీ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్త సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ 2019లో రైతుల ఆశీర్వాదంతో యువకులు యువకుల ఆశీర్వాదంతో ఎన్ఆర్ఐల సహకారంతో మహిళల ఆశీర్వాదంతో నన్ను మీరందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలన్నీ పసుపు బోర్డు అయితేనేమి, మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోర్డు మరియు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అటువంటి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లాంటి ఇంకా 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 2 కేంద్రీయ విద్యాలయాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పసుపు బోర్డుని మన ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సహకారం మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది. ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేస్, గ్రామీణ సడక్ యోజనలు, ఇవన్నీ వేల కోట్లతోటి మనమందరం వేగవంతంగా చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదే రకంగా రానున్న కాలంలో కూడా మనకు చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో
ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో జగిత్యాల మంచిర్యాల లైన్ కానీ రైల్వే లైన్ కానీ ముత్కేడు డోను ఏదైతే మహారాష్ట్ర నుంచి ముత్కేడు నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీదుగా పోతుందో డబ్లింగ్ పనులు, బోధన్ బీదర్ రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్స్ షెడ్ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది. కొత్త కొత్త రైళ్లు అదనంగా రైళ్లు ఇప్పుడు నిజామాబాద్ కి వచ్చే అవకాశాలు పెరిగినాయి. రానున్న కాలంలో రెగ్యులర్ గా మనము బాంబేకి, ఢిల్లీకి, రాజస్థాన్ కి, అయోధ్యకి, కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైళ్లు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో, నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. జంకరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఇవాళ ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాము. ఎయిర్ కూలర్లు పెడితే కూడా తట్టుకోలేకపోతున్నాము. ఎండలల్లా గల్ఫ్లల్లా పాపం వాళ్ళ పొట్ట కూటి కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఎడార్లో పనిచేస్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోదయ పాటించే పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల, ప్రభుత్వ స్కీమ్లని చేరాల. ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్ ఫోరం ఇంటింటికి మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది. ఎక్కడ కూడా సహకారానికి, సర్వీస్ కి వెనకంజు వేయదు భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇవాళ దొంగ ప్రేమ పుట్టుకొచ్చింది మన రేవంత్ కి ఎన్ఆర్ఐల మీద. ఇక పసుపు రైతులకి ఏదో జోక్ చెప్పాలి. 70 సంవత్సరాల నుంచి మన పసుపు పొడి ఎందుకు రాలేదు మన రేవంత్ చెప్పి. జీవన్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి అవుతారట. ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడతారట. ఆయన మళ్ళీ పసుపు పొడి తెస్తారట. 70 సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లో పోతున్నారు ఆయన. పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉన్నది, వ్యవసాయ శాఖలు ఉన్నది. వ్యవసాయ శాఖలు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చెప్తున్నారు. నన్ను ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ కోసం తీసుకొచ్చి పెట్టి అది వచ్చే వరకు స్పైసెస్ బోర్డు కూడా పెట్టి 2 బోర్డులు తెచ్చినాయి. కార్యాలయం రైతన్నలందరూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కార్యాలయం, ఎక్కడ ఉంది? రైతన్నలందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరు గడ్డ మీద కావాలా? ఇందూరు గడ్డ మీద కావాలా? నేను మాటిస్తున్నా మీకు ఇందూరు గడ్డ మీదనే పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఈ ఎలక్షన్ ఉన్నదంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎలక్షన్ ఉన్నదంటే నరేంద్ర మోడీ ఎలక్షన్. నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ జరుగుతున్నది. ఆ నరేంద్ర మోడీ వచ్చి మనకి పసుపు బోర్డు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద ఇచ్చిపోయిండు. మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి. ఇందూరు గడ్డ మీద పసుపు బోర్డు యొక్క అతిపెద్ద కార్యాలయం తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేను 5 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నా, ఆయన 5 సంవత్సరాల నుంచి దాదాపు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ. ఎన్నడు నిజామాబాద్ రాలే, ఎన్నడు ఆదిలాబాద్ రాలే, ఎన్నడు మెదక్ 4 ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ సార్ మాంకుల్. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అయితే ఆయన 2018లో దాదాపు పెద్ద 60,000 మెజార్టీతో ఓడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేదు.
ఏం సత్యన్న క్యాండిడేట్ పెట్టలేదు అప్పుడు ఎందుకు పెట్టలేదు మరి అప్పుడు పెట్టకుంటే ఎమ్మెల్సీ 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ కోసం గత 10 సంవత్సరాలలో జరుగుతున్న అన్యాయం, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. తెలంగాణ పిఎస్సి పేపర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీక్ అవుతుంటే ఎన్నడన్నా ఆయన కొట్లాడిండా, ఎన్నడన్నా ప్రశ్నించిండా? ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నడన్నా ప్రభుత్వాలను ప్రశ్నించిండా? అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రశ్నించిండా? ప్రశ్నించలేదు, మనకు కనబడడం కూడా లేదు. ఇవాళ ఆయన కూడా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు. ఆయన ఎప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఆయన మెంబర్ ఉండి చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించలేదు. అప్పుడు కమిటీలు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కమిటీలు ఉన్నాడు. కమిటీ ఏమో 2025 డిసెంబర్లో తెరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ 17 తెరిపిస్తామని ఆయన అంటాడు. మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటే ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ అబద్ధాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. ఆ టోపీ పెట్టు, అల్లా మీద ఒట్టే, దమ్ముంటే మన అంటే హిందువులంటే ఎంత చులకనైందో నేను ఇంకా చూపుతాం. ఎన్ఆర్ఐలను పట్టించుకోలే, చెరుకు రైతులను పట్టించుకోలే, పసుపు రైతులను పట్టించుకోలే. ఎవడైనా 3-4 పనులు చేసి నేను 10 పనులు చేస్తా అంటే, లేదా 10 పనులు చేసిన 5 పనులు చేస్తా అంటే నమ్ముతారు. కానీ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క యాది పెట్టుకునే పని కూడా చేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి గారు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు, మనకు ముందే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 ఎంపీ అభ్యర్థులు మీ ముందరున్నారన్నా, ఎవరు ఎట్లా పనిచేసిండ్రు, ఎవరు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీ ముందరున్నాయి. ఏ ఒక్క భూ కబ్జా చేయలేదు మేము, ఎవరిని బెదిరియలేదు మేము, ఏ అవినీతి చేయలేదు మేము. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పనితీరు మీరు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సిందే కోరుతుంటూ, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, చంద్రయాన్, మంగళయాన్ మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అధినేతలందరూ వచ్చి ఇవాళ మోడీ బాస్ అంటారు. అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి, మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడుకున్న నాయకుడు నరేంద్ర మోడీ. అదే రకంగా మన దేశంలోనే కాదు, పేద దేశాలను ఆదుకున్నాడు. ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కీర్తింపబడుతా ఉన్నాడు ఇలా ప్రపంచంలో. అటువంటి నాయకుడు ఎన్నిక జరుగుతా ఉంది. ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టారు. హిందూ ముస్లిం బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాడు మొత్తం అందరి ఆస్తులు అమ్మేసి ముస్లింలకు ఇస్తారట. ఇప్పుడు నేను చెప్తా సెక్యులర్ ఎవరో తెలుస్తుంది, నేను హిందీలో చెప్తా. సాఫీ సుनते सर, ये कांग्रेस का मैनिफेस्टो देखकर आज हर एक हिंदुस्तानी इनसिक्योर फील हो रहा है. जैसे इमरजेंसी में फील हो रहा था इनसिक्योर, आज ऐसी फील हो रहा है, हर हिंदू फील हो रहा है. मोदी जी का नेतृत्व में सर मैं टीवी पे देखा, अबू धाबी में मंदिर बना, दुबई में मंदिर बना, सऊदी में मैं एक इस्लामिक कंट्री मैं बड़ा मंदिर बनाऊंगा, मैं बड़ा मंदिर बनाऊंगा, कंपटीशन में मंदिर बना रही. उसके अलावा रमजान का महीना अभी बीत गया, मैं देखा मुसलमान शेख दुबई या अबू धाबी में रोजा खोलने के लिए मंदिर जाके प्रसाद खाकर रोजा खोले. अरे इसको बोलते सेक्युलरिज्म. एक राहुल गांधी आया, बोलता है पूरा सबका प्लॉट ले लेगा, घर ले लेगा, खेती ले लेगा, महिलाओं का मंगलसूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा. ये काय का सेक्युलरिज्म है भाई? ఇక ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా మనం అందరం అభద్రతగా ఫీల్ అయినామో అటువంటి అభద్రతా భావం ఇలా హిందువులల్లా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.
వక్ఫ్ బోర్డు లాంటి దుర్మార్గమైన చట్టాలని అటువంటి చట్టాలని ఎలా ఇంకింత పెంచి హిందువుల ఆస్తుల మీద రాహుల్ గాంధీ అంటాడు దేశంలో ఎక్స్రే చేస్తా అంటాడు. ఎక్స్రే చేస్తే పొక్కలు తిరిగిపోతాయి కదా, అప్పుడు ఎక్స్రే చేస్తారు కదా. అట్లా ఎక్స్రే అంటే మన ఇళ్లకి జొర్రి మన మీద మనకున్న ఆస్తులు, ప్లాట్లు, పొలాలు, మహిళల మీద ఉన్న బంగారం కూడా లెక్కలు కడతారట. లెక్కలు కట్టి అవన్నీ కూడా ముస్లింలకు పంచుతారట. ఇదంతా మనం ఒప్పుకుందామా అన్న? ఇవన్నీ ఒప్పుకుందామా? ఇక ఎవరన్నా ఆస్తులు సంపాదించి చనిపోతే సాధారణంగా వాళ్ళ పిల్లలకు పోతుంది. అది కూడా చేయడట. అందులోకెళ్ళి 51% మన ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారట. ఇదంతా నేను చెప్పేది కాదన్న. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న 2 పాయింట్లు చదువుతా చూడండి. ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం. ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే. దానికి మేము హామీ ఇస్తున్నాడు. వాళ్ళు ముస్లింలు లోన్ తీసుకుంటేనట హామీ ప్రభుత్వం ఇస్తాడట, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఇస్తాడట. రేపు ప్రభుత్వంలోకి వస్తే ఇక దీనికంటే అన్యాయం ఏమైనా ఉందా? బ్యాంకులు ఇవ్వాల్సిందేనంట రుణాలు. ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం. మరి మనకెందుకు చేయాలన్న సహాయం? మనకెందుకు చేయరు? ఇదేం కొత్త కాదు. వాళ్ళ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 9 డిసెంబర్ 2006 నాడు ఆయన మాట్లాడిన మాటలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రయాణాలు సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకి మొదటి హక్కు దక్కాలి. వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తారంట. మన ఎన్ఆర్ఐల కోసం ఎన్నడూ ప్రణాళిక సిద్ధం చేయలే. మరి కాంగ్రెస్ వాడు ఇన్నేళ్ళు పాలించిండు. వాళ్ళే కరెక్ట్ పాలించుండే ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్లలో ఉండరు కదా. ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా, ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం. యహీ సమయ హే, సహీ సమయ హే. ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఎన్ఆర్సి ఇంప్లిమెంట్ చేయాలా. ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలని మొత్తం ఇడికెళ్ళి ఎల్లగొట్టాలా. అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరూ శ్రీరాములు వారు ఇక్కడికి వచ్చిన సమయం ఇది. ఇదే సమయం, యహీ సమయ హే, సహీ సమయ హే. మన జీవితంలో అతిపెద్ద అతి ముఖ్యమైన ఎన్నిక ఇది. మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తక్క కాదు. మొన్న టోపీలు పెట్టిండు, రోడ్ ఎక్కిండు. బంగ్లాదేశ్ వాళ్ళకి, రోహింగ్యాలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది, మన అందరికి ఉంది అని తెలియజేస్తూ, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత అనేది కమలం భూమి మీద పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ అన్న. चलिए मेरे साथ, अब मैं हिंदी में बोलूंगा, है ठीक है ना? समझ लेंगे सब लोग? भारत माता की, भारत माता की, बोलिए जय श्री राम। उधर से भी आवाज कम आ रहा है, इधर से जय श्री राम। बोले गोल हनुमान जी महाराज की, नीलकंठेश्वर स्वामी जी की, लक्ष्मी नरसिम्हा स्वामी की। चलिए मैं
सब लोगों को नमस्कारम, सबको नमस्कारम। आज बहुत शुभ दिन है जब हम नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए हमारे यहाँ के प्रत्याशी सांसद अरविंद धर्मपुरी जी के समर्थन में यहाँ एकत्र हुए हैं। भाई अरविंद धर्मपुरी जी ने अभी बहुत बात आप सबके सामने रखी है, बहुत काम उन्होंने करवाए हैं यहाँ पर। मोदी जी के आशीर्वाद से इस क्षेत्र में काफ़ी कामों को धरातल पर उतारा गया है, काफ़ी काम आगे अभी होने हैं। उन सब का पूरा विजन आगे किस प्रकार से काम होना है, कैसे निजामाबाद क्षेत्र, कैसे ये इंद्रपुरी फिर से अपने गौरव को प्राप्त करेगी, उसके लिए धर्मपुरी जी हमारे जो है यहाँ पर प्रयास करेंगे आप सबके आशीर्वाद से। मंच पर आसीन हमारे राज्यसभा के सांसद, बहुत वरिष्ठ नेता, बहुत सीनियर लीडर आदरणीय डॉक्टर लक्ष्मण जी, राष्ट्रीय अध्यक्ष ओबीसी मोर्चा, स्थानीय विधायक जिन्होंने बहुत जोश से यहाँ भाषण दिया, राकेश रेड्डी जी, स्थानीय विधायक धनपाल सूर्यनारायण गुप्ता जी, जिला अध्यक्ष दिनेश कुलाचारी जी, प्रदेश सचिव आदरणीय पल्ले गंगा रेड्डी जी, लोकसभा प्रभारी वेंकट रमन जी, प्रदेश कार्य समिति सदस्य मोहन रेड्डी जी, श्रीमती बोगस रावनी जी, मेडा पार्टी प्रकाश रेड्डी जी, मल्लिकार्जुन रेड्डी जी, जिला अध्यक्ष जगत्याल पी सत्यनारायण राव जी, श्री भूपत रेड्डी जी, अन्ना पूर्णमा जी, मेरे साथ उत्तराखंड सरकार देवभूमि बद्रीनाथ, केदारनाथ, गंगा और यमुना की भूमि से आए श्री हमारे राज्य मंत्री श्री विनय रोहिला जी, श्री गद्दे बुमना जी, लोक सेवा संयोजक श्री लिंगा रेड्डी जी एवं मंच पर आसीन हमारे सभी लीडर। और इस कार्यक्रम में इस पूरे लोकसभा क्षेत्र से आए हुए हमारे सब मंडल अध्यक्ष, बूथ के प्रभारी, बूथ अध्यक्ष, पन्ना प्रमुख, हमारे सभी सीनियर, बड़े बुजुर्ग, माताएं, बहनें, मेरे सभी नौजवान साथियों, उपस्थित हमारे मीडिया के सभी, हमारे मीडिया के फ्रेंड्स, मीडिया के मित्र, पत्रकार मित्र, हमारे सभी पत्रकार मित्र, छायाकार बंधु, सोशल मीडिया, डिजिटल मीडिया, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और बड़ी संख्या में पधारे, कोने कोने से आए हुए सभी अपने नौजवान साथियों को मैं आज यहाँ आप सबके बीच में आने पर देवभूमि उत्तराखंड का मुख्य सेवक होने के नाते मैं आप सबका प्रणाम करता हूँ, आप सबको नमन करता हूँ। आप सबका भाइयों बहनों, आप सभी जानते हैं मैं देवभूमि उत्तराखंड से पधारा हूँ, जो गंगा की भूमि है, जो यमुना की भूमि है और जहाँ हर एक एक स्थान पर देवताओं का निवास है। आप सब लोग पहुंचते हैं, वहां जाते हैं ना, बद्रीनाथ, केदारनाथ, यमुनोत्री, गंगोत्री जाते हैं कुछ लोग। अरे जाते हैं तो इतना संकोच क्यों कर रहे हैं भाई, जोर से बोलिए। जाते हैं जहां वहां भगवान का, देवभूमि को आशीर्वाद प्राप्त है, जहां कंकड़ कंकड़ में भगवान शंकर का निवास है। भाइयों बहनों, ये तेलंगाना भी, ये क्षेत्र भी कभी इंद्रपुरी जिसका नाम हुआ करता था, यह भी भगवान शिव की भूमि है, ये भी देवभूमि है। मैं इस देवभूमि को मुख्य सेवक उत्तराखंड का होने के नाते कोटि कोटि प्रणाम करता हूँ, कोटि कोटि नमन करता हूँ। आज मैं आप सबके बीच में देवभूमि से एक संदेश लेकर हमारे लोकसभा के कैंडिडेट भाई अरविंद धर्मपुरी जी के
समर्थन में आप सबसे निवेदन करने के लिए आया हूं, आप सबसे रिक्वेस्ट करने के लिए आया हूं कि आप सबको इनका आशीर्वाद चाहिए, आपका वोट चाहिए, आपका सपोर्ट चाहिए। उसके लिए आप सबके बीच में आया हूं। और मैं जो आप सबके बीच में इतनी भीषण गर्मी में जो ये आप सबकी ऊर्जा देख रहा हूं, आपके अंदर में जो जोश देख रहा हूं, जो आपकी एनर्जी को मैं महसूस कर पा रहा हूं, मुझे पूरा विश्वास है कि पिछली बार जितनी मतों से, जितने वोटों से आपने पिछली बार इनको आपने विन किया था, इस बार उससे कहीं ज्यादा वोटों से आप सब इनको जिताकर मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए अपना समर्थन देने वाले हैं। और ये जो हमारी निजामाबाद लोकसभा सीट है, ये हम प्रचंड बहुमत से जीतने वाले हैं। भाइयों बहनों, आप सब जानते हैं मोदी जी के नेतृत्व में, उनकी लीडरशिप में आज पूरी दुनिया के अंदर हमारे देश का डंका बजा है। पूरी देश का मान सम्मान और स्वाभिमान पूरी दुनिया के अंदर, वर्ल्ड के अंदर फैला है। भाइयों बहनों, किसी से छिपा हुआ नहीं है, हम सब जानते हैं। आज कश्मीर से लेकर कन्याकुमारी तक, अटक से लेकर कटक तक, उत्तर से लेकर दक्षिण तक और पूरब से लेकर पश्चिम तक, आज भारत एक सूत्र में एकता के साथ संगठित होकर विकास के रास्ते पर आगे चल रहा है। इसी का परिणाम है। आपने देखा होगा देश के अंदर कोरोना महामारी आई थी। कोरोना महामारी के समय में भी जब दुनिया के बड़े बड़े देश अव्यवस्थित हो गए, उनकी इकोनॉमी पूरी तरह से लड़खड़ा गई, खराब हो गई, उनका मैनेजमेंट बिगड़ गया, ऐसे समय में भी हमने उन अंग्रेजों को, जिन्होंने 200 वर्षों तक हमारे देश के अंदर शासन किया, हमारे ऊपर राज किया, उस ब्रिटेन को पछाड़कर, उस इंग्लैंड को पछाड़कर, उन अंग्रेजों को पछाड़कर भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया। भाइयों बहनों, ये मोदी जी का नेतृत्व है। भाइयों बहनों, आज हर क्षेत्र में भारत का परचम लहरा रहा है। आपको याद होगा एक समय हमारे देश के जवान जो सीमाओं पर देश की रक्षा करते थे, अगर गोली आती थी, बॉर्डर के उस पार से गोली आती थी, तो उनको गोली का जवाब देने के लिए पूछना पड़ता था कि नहीं पूछना पड़ता था, ऑर्डर लेना पड़ता था। लेकिन मोदी जी के बनने के बाद अब जवानों को गोली का जवाब देने के लिए किसी से पूछना नहीं पड़ता। भाइयों बहनों, अब भारत की सेना गोलों का जवाब तोप से देती है या गोलों से देने का काम करती है। ये नया भारत है। आज पूरा विश्व भारत की जो आर्थिक शक्ति हो या हमारी जो सामरिक शक्ति हो, उसके आगे आज पूरी तरह से आज नतमस्तक है। कोई दुश्मन हमको आंख उठाने की हिम्मत नहीं करता है। आज कश्मीर के अंदर अलगाववाद समाप्त हो गया, आतंकवाद समाप्त हो गया, जिहाद समाप्त हो गया। लेकिन कांग्रेस के समय में वहां धारा 370 60 सालों तक कांग्रेस का शासन रहा, लागू नहीं। भाई साहब, उसको हटा नहीं पाई ये सरकारें, क्योंकि इनके मन में केवल एक बात थी, तुष्टीकरण करना है। अभी अरविंद धर्मपुरी जी बोल रहे थे, इनका घोषणा पत्र आया। भाइयों बहनों, इनके घोषणा पत्र में एक तरफ मैं देवभूमि उत्तराखंड से आया हूं। हमने उत्तराखंड राज्य के अंदर देश की आजादी के बाद यूसीसी समान नागरिक संहिता का विधेयक हमने पारित कर दिया है, विधेयक बन चुका है। भाइयों बहनों, और हमारी पार्टी ने हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश के अंदर समान नागरिक संहिता का संकल्प देश के सामने प्रस्तुत कर दिया है कि देश के अंदर रहने वाला कोई किसी धर्म का होगा, किसी जाति का होगा, किसी पंथ का होगा, किसी समुदाय का होगा, उसके लिए एक देश के अंदर एक कानून होगा, सबके लिए समान कानून होगा। और दूसरी तरफ कांग्रेस पार्टी का घोषणा पत्र जारी होता है और वो घोषणा पत्र में लिखा है कि हम मौलाना अब्दुल कलाम छात्रवृत्ति फिर से जारी करेंगे। भाइयों बहनों, मुस्लिम लीग
मुस्लिम पर्सनल लॉ की सारी बातें, सरिया कानून लागू करेंगे। आपकी संपत्ति का अधिकार, आपकी मेहनत से कमाई हुई गाड़ी कमाई आपके बच्चों को नहीं मिलेगी, उस पर भी डाका डाल दिया जाएगा। आपके खेतों में एक्सरे मशीन लगा दी जाएगी कि आपने अपनी मेहनत से कितनी कमाई की है, और वो सारी कमाई जब्त करके वो गरीबों को नहीं दी जाएगी। वो जानते हैं किसको देने का प्रावधान किया गया है। अभी अरविंद धर्मपुरी जी कह रहे थे वो हमारे एक वर्ग विशेष के लोगों को दी जाएगी क्योंकि उनका वोट चाहिए। भाइयों बहनों, बताइए आप देश के अंदर ये कौन सी व्यवस्था चलेगी? देश के अंदर जब जब इनका शासन आता है, हमारे प्रधानमंत्री जब नरसिंह महाराव थे, मनमोहन सिंह जी थे, उन्होंने भी यही तुष्टीकरण की बात करी। उन्होंने अपने भाषण में कहा कि इस देश के संसाधनों पर सबसे पहला हक किसी का है तो एक वर्ग विशेष का है। भाइयों बहनों, अभी प्रियंका गांधी जी का मैं भाषण सुन रहा था, वो कहती है कि मेरी मम्मी ने ऐसा कर दिया, मेरी दादी ने ऐसा कर दिया, मैंने ऐसा कर दिया। अरे भाई, ये देश आपकी मम्मी और आपकी कहानी सुनना नहीं चाहता है। ये देश आज तुष्टीकरण की बात सुनना चाहता है कि जो आपने तुष्टीकरण किया है, आपने देश को इतने सालों तक पीछे धकेलने का काम किया है। भाइयों बहनों, मोदी जी के नेतृत्व में आज जहां धारा 370 समाप्त हुई है, 3 तलाक देश के अंदर समाप्त हो गया, भगवान राम का भव्य और दिव्य मंदिर, अभी आप सब लोग जय श्री राम बोल रहे थे ना? देखिए कब से बोलते आ रहे थे हम लोग जय श्री राम, सालों सालों से हम जय श्री राम बोलते थे। हम इंतजार करते थे, वेटिंग लिस्ट में थे कि कब भगवान राम का मंदिर बनेगा जहां भगवान का बर्थ हुआ था। भाइयों बहनों, इस काम के लिए, इस सौभाग्य के लिए हम सबको साक्षी बनने का अवसर किसी ने दिया है तो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दिया है। भाइयों बहनों, हमारी बहनें बैठी हैं वहां पर, महिलाओं को 33% का आरक्षण देने का काम देश के इतिहास में पहली बार किसी ने किया है तो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। सीएए का कानून देश के अंदर लागू किया है। भाइयों बहनों, जो हमारे अल्पसंख्यक बन चुके हिंदू भाई थे बांग्लादेश के अंदर, पाकिस्तान के अंदर, अफगानिस्तान के अंदर, उन सभी को देश की नागरिकता देने का रास्ता खोलने का काम भी हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। भाइयों बहनों, 140 करोड़ भारतीयों को अपना परिवार मानकर आज नरेंद्र मोदी जी काम कर रहे हैं। एक एक पल और एक एक क्षण देश के लिए लगा रहे हैं। उसी का परिणाम है कि आज देश के 25 करोड़ लोग गरीबी रेखा से बाहर निकले हैं। तेजी से इंफ्रास्ट्रक्चर का विकास हुआ है। आपके तेलंगाना में भी पूरे राज्य के अंदर 30 लाख किसानों को प्रधानमंत्री सम्मान निधि किसान योजना का लाभ मिल रहा है। 82 लाख परिवारों को निःशुल्क सेवा हेल्थ के सेक्टर में मिल रही है। उज्ज्वला योजना से इस पूरे राज्य के अंदर 12 लाख महिलाओं के जीवन को बदलने का काम हुआ है। चूल्हे के धुएं से आजादी देने का काम हुआ है। स्वच्छ भारत मिशन के अंतर्गत 31 लाख से अधिक शौचालयों का निर्माण किया गया है। प्रधानमंत्री मुद्रा योजना के तहत 60 लाख लोगों को रोजगार मिला है। अभी अरविंद धर्मपुरी जी बता रहे थे, प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत करीब 13,000 किलोमीटर सड़कें बनाई गई हैं। और हमारे किसान भाई मेरा स्वागत करने के लिए आए हैं हल लेकर हल्दी, जो यहाँ का एक प्रमुख उत्पादन का केंद्र है। हल्दी बहुतायत में यहाँ होती है और निजामाबाद में हल्दी किसान पिछले 40 सालों से यानी कि 4 दशक से 40 ईयर से हल्दी बोर्ड बनाने की मांग कर रहे थे, लेकिन किसी दल या राजनीतिक दल ने उनकी मांग पर ध्यान नहीं दिया। आदरणीय प्रधानमंत्री जी ने और हमारे अरविंद धर्मपुरी जी के अनुरोध पर राष्ट्रीय हल्दी बोर्ड की स्थापना करके यहाँ के हल्दी किसानों को भी उनका उचित मूल्य दिलाने का काम यहाँ पर हुआ है। लंबे वर्षों से निजाम शुगर फैक्ट्री को पुनः खोलने के लिए भी हमारी सरकार प्रतिबद्ध है। यहाँ के गन्ना किसानों को उनकी फसलों का लाभ मिल सकेगा। निजामाबाद में मोदी सरकार ने 3600 करोड़ से अधिक के विकास के कार्य किए हैं। भाइयों बहनों,
आपके राज्य में हो रहे हैं, आपकी लोकसभा में हो रहे हैं। और मैं अरविंद धर्मपुरी जी को जानता हूं, इन्होंने बहुत कुछ पिछले अपने कार्यकाल में कामों को आगे बढ़ाया है। 2014 में आपने जब इनको चुना था, इन्होंने तेजी से भारत की संसद में इस क्षेत्र का प्रतिनिधित्व किया है, आपकी बातों को उठाया है। आगे इनके मन में बहुत सारे विजन हैं आपको लेकर, आपके क्षेत्र को लेकर, उन सबको साकार करेंगे। मैं चूंकि उत्तराखंड से आता हूं, उत्तराखंड देवभूमि है भाइयों बहनों। हमने कुछ ऐतिहासिक फैसले, उत्तराखंड देवभूमि है, पूरी दुनिया के लोग वहां दर्शन के लिए आते हैं। गंगा यमुना चार धाम आदि कैलाश मानस खंड कैलाश मानसरोवर की यात्रा उसी राज्य से होकर गुजरती है भाइयों बहनों। उस राज्य को आगे बढ़ाने के लिए हमने हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में कुछ निर्णय लिए हैं, ऐतिहासिक निर्णय लिए हैं। अभी मैं बता रहा था, लक्ष्मण जी बता रहे थे, उत्तराखंड राज्य हिंदुस्तान का पहला राज्य है जहां यूसीसी का विधेयक पारित हो गया है भाइयों बहनों, सबके लिए। अब उत्तराखंड में रहने वाले कोई किसी जाति का होगा, पंथ का होगा, धर्म का होगा, समुदाय का होगा, वर्ग का होगा, हर किसी के लिए एक समान कानून होगा भाइयों बहनों। हमने ये कानून वहां की मातृशक्ति के अधिकारों की सुरक्षा के लिए लिया है। और एक तरफ हम जहां समान नागरिक संहिता की बात कर रहे हैं, वहीं कांग्रेस पार्टी वो मुस्लिम पर्सनल लॉ की बात कर रही है भाइयों बहनों। लैंड जिहाद के खिलाफ, देवभूमि के अंदर लैंड जिहाद था, हमने लैंड जिहाद के खिलाफ भी बहुत सख्त कार्रवाई की है। 5000 एकड़ से भी ज्यादा भूमि को हमने इनक्रोचमेंट से वहां पर मुक्त कराया है। हमारी सरकार ने उत्तराखंड में दंगा रोधी कानून बनाया है। अब अगर वहां कोई दंगा करेगा, कोई वहां पर उपद्रव करेगा, कोई तोड़फोड़ करेगा, तो उसके नुकसान की भरपाई की एक एक पाई की वसूली उसी दंगा करने वाले से वसूल की जाएगी जो तोड़फोड़ करेगा। भाइयों बहनों, हमने धर्मांतरण के खिलाफ भी सख्त कानून बनाया है। धर्मांतरण विरोधी कानून हमारी देवभूमि की संस्कृति को खराब करता था। भाइयों बहनों, ऐसे अनेक काम हमने किए हैं, हम मोदी जी के नेतृत्व में कर रहे हैं। आज भारतीय जनता पार्टी भारत को सशक्त बनाने के लिए, विकसित भारत के निर्माण के लिए संकल्पित होकर काम कर रही है। वहीं जो दूसरी तरफ जो आपके सामने वोट मांगने आ रहे हैं, कांग्रेस पार्टी के लोग, बीआरएस के लोग, ये सारे के सारे लोग तुष्टीकरण, भ्रष्टाचार, परिवारवाद और जनता को लूटने वाले पार्टियों के प्रतिनिधि हैं भाइयों बहनों। तेलंगाना के साथ कांग्रेस ने आजादी के समय से ही बहुत बड़ा विश्वासघात किया है। एक और सत्ता में बैठी कांग्रेस पार्टी है जिसने हमेशा देश के अंदर भ्रष्टाचार को जनने का काम किया है। अगर आप पूछेंगे कि देश के अंदर भ्रष्टाचार की जननी यानी भ्रष्टाचार की मां कौन सी पार्टी है, तो उस पार्टी का नाम आप सबके मुंह से निकलेगा। जोर से बोलिए, अरे जोर से बोलिए भाई। इतनी गर्मी हो रही है, इतनी गर्मी में ये आवाज दिल्ली तक जानी चाहिए कि तेलंगाना के निजामाबाद से आवाज आ रही है कि भ्रष्टाचार के खिलाफ जो मोदी जी ने लड़ाई शुरू करी है, उस लड़ाई में निजामाबाद की जनता, इस इंद्रपुरी की जनता मोदी जी के साथ खड़ी है, भाई अरविंद धर्मपुरी के साथ खड़ी है। भाइयों बहनों, एक और इन्होंने झूठे वादे कर कर यहां सत्ता हासिल कर ली, वहीं दूसरी ओर आज बीआरएस के साथ मिलकर इन्होंने एक दूसरे की बारी आती है तो कहते हैं कि तुम्हारे घपले मैं उजागर नहीं करूंगा, तुम मेरे घपले उजागर मत करना। हम दोनों मिलकर घोटाले करेंगे, हम दोनों प्रदेशों को लूटने का काम करेंगे, जनता की गाड़ी कमाई लूटने का काम करेंगे। वैसे तो कांग्रेस अब धीरे धीरे समाप्त होती जा रही है। एक आध राज्यों में ही अब कांग्रेस की पार्टी की सरकार रह गई है और तेलंगाना में भी इन्होंने लूट और भ्रष्टाचार की नई दुकान का एक शटर ओपन हो गया भाइयों बहनों। यहाँ पर पिछले चुनाव में 4 महीने जो आपने देखा, और तेलंगाना से जो लूटी गई जनता की जो गाड़ी कमाई है, उससे दिल्ली में बैठे हुए जो शाही परिवार है, उस शाही परिवार की तिजोरी भरने का काम लगातार चल रहा है, लगातार चल रहा है भाइयों बहनों। देश में भ्रम और भ्रष्टाचार फैलाने के लिए तेलंगाना से जो पैसे जाते हैं, उन पैसों का इस्तेमाल किया जाता है
ये परिवारवादी पार्टियां देश को लूटने के लिए आज राजनीति में आई हैं। आज ये सरकार बनाने के लिए राजनीति में नहीं है। भाइयों बहनों, देश के अंदर जितने भी घोटाले हुए हैं, अगर उन घोटालों के पीछे जाओगे तो इन परिवारवादी पार्टियों का ही हाथ होगा। 2G स्पेक्ट्रम का घोटाला आपको याद होगा, कोयला घोटाला, नेशनल हेराल्ड का घोटाला, कॉमनवेल्थ का घोटाला, बोफोर्स घोटाला, 3G स्पेक्ट्रम का घोटाला, ऐसे अनेक घोटाले हैं। ऐसे ही तेलंगाना में हम भूल नहीं सकते अभी कि कालेश्वरम घोटाले और दिल्ली के लिकर स्कीम के पीछे बीआरएस परिवार के लोगों का सीधे सीधे हाथ आया है। आपको याद होगा, सत्ता में आने के लिए कांग्रेस पार्टी बीआरएस पर घोटालों का आरोप लगाती थी, लेकिन वही कांग्रेस बीआरएस पर अब कोई कार्रवाई नहीं कर रही है, क्योंकि बीआरएस और कांग्रेस में इंटरनल पार्टनरशिप है। भाइयों बहनों, दोनों आपस में मिले हुए हैं। इसलिए भाइयों बहनों, यहाँ की पूर्व सांसद बीआरएस की राजकुमारी के दिल्ली के शराब घोटाले से तार जुड़े हुए हैं। इन परिवारवादी दलों ने जनता को लूटने के लिए पूरे देश के अंदर साठगांठ कर रखी है। ये लोग जनता को दिखाने के लिए ढोंग करते हैं, लेकिन भ्रष्टाचार में एक दूसरे के साथ खड़े होते हैं। भाइयों बहनों, कांग्रेस और बीआरएस जैसी जो परिवारवादी पार्टियां भ्रष्टाचारी और तुष्टीकरण करने वाले दलों को अब की बार आप लोगों ने सबक सिखा देना है। अब की बार इनको जड़ से उखाड़ फेंकना है भाइयों बहनों। और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में भाई अरविंद धर्मपुरी को भारी बहुमत से जिताकर 400 पार का जो नारा है, उस नारे को पूरा करना है। जब तेलंगाना में से बीजेपी के अधिक से अधिक सांसद जीतकर जाएंगे, अनुभवी सांसद जिनके पास एक्सपीरियंस हो गया है, एक कालखंड का एक्सपीरियंस हो गया है कि देश की संसद में कैसे काम होता है, भारत की सरकार से कैसे पार्लियामेंट के लिए पैसा लाया जाता है, कैसे योजनाएं लाई जाती हैं, तो ज्यादा से ज्यादा अगर चुनकर जाएंगे तो ये जो कांग्रेस की सरकार तेलंगाना में धोखे से आ गई है, ये सरकार आसानी से भ्रष्टाचार नहीं कर पाएगी, जनता को नहीं ठग पाएगी। इसलिए भाइयों बहनों, तेलंगाना की बात सीधे सीधे मोदी जी तक पहुंचेगी और यहाँ के जो गरीब पिछड़े व्यक्ति हैं, उनका वास्तविक रूप से विकास हो पाएगा। भाइयों बहनों, आज सारी ताकतें मोदी जी को रोकने के लिए देश विरोधी शक्तियां आज एक हो गई। आप सब जानते हैं, क्योंकि आज भारत पूरी दुनिया का मजबूत भारत बन रहा है, शक्तिशाली भारत बन रहा है, दुनिया को नेतृत्व देने वाला भारत बन रहा है, और ये मोदी जी के नेतृत्व में बन रहा है। इसलिए जितनी भी हमारे देश की विरोधी शक्तियां हैं, जो नहीं चाहती कि भारत आगे बढ़े, भारत का विकास हो, भारत दुनिया की आर्थिक शक्ति बने, दुनिया की महाशक्ति बने, दुनिया का विकसित भारत बने, तो ऐसे लोग आज मोदी जी को रोकने के लिए ये गठबंधन भी कर रहे हैं और विदेशों से इनको आज स्पॉन्सरशिप भी हो रही है। इसलिए भाइयों बहनों, मैं आपसे कहना चाहता हूं, देखिए, आप जानते हैं क्या पाकिस्तान चाहेगा कि मोदी जी प्रधानमंत्री बने? चाहेगा क्या प्रधानमंत्री बने? नहीं चाहेगा ना। चीन चाहेगा क्या प्रधानमंत्री बने मोदी जी? अरे जोर से बोलिए, नहीं चाहेगा। जो हमारे देश को मजबूत नहीं होने, जो मजबूत देखना नहीं चाहते, वो नहीं चाहेंगे कि मोदी जी प्रधानमंत्री बने। इसलिए भाइयों बहनों, मेरा निजामाबाद लोकसभा क्षेत्र के सभी देवतुल्य मतदाताओं से आग्रह है कि विकसित भारत के लिए, सनातन धर्म की रक्षा के लिए और भारत को पुनः विश्व गुरु बनाने के लिए आप भाजपा को चुने। मैं जानता हूं एक बात अच्छी तरह से, मैं अंत में यही बात कहकर अपनी बात समाप्त कर रहा हूं कि आज पूरे देश के अंदर एक चर्चा है कि मोदी जी के नेतृत्व में भाजपा की सरकार बन रही है, एनडीए की सरकार बन रही है। आप पूछेंगे निजामाबाद लोकसभा से कौन जीतने वाला है, तो सब लोग कहेंगे अरविंद धर्मपुरी जीतने वाले हैं, भाजपा जीतने वाली है, मोदी जी को ही वोट देने वाले हैं। लेकिन भाइयों बहनों, इससे शिथिल होने की आवश्यकता नहीं है, थोड़ा सा भी नॉन सीरियस होने की जरूरत नहीं है। हम सब लोगों को 23 तारीख को यहाँ मतदान होना है। 23 तारीख तक इस गर्मी में अपना पसीना बहाना है, 13 तारीख तक अपना पसीना बहाना है,
और 13 तारीख आराम से आ जाएगी। आज 25 हो गई है और 18 दिन रह गए हैं। इन 18 दिनों में आपकी जो जीतोड़ मेहनत है वही निजामाबाद क्षेत्र का विकास करेगी, वही मोदी जी को प्रधानमंत्री बनाएगी, वही अरविंद धर्मपुरी जी को यहाँ से सांसद बनाकर आपका प्रतिनिधि चुनेगी। इसके लिए जरूरी है कमल के फूल वाला बटन, कमल का बटन। आपको कमल के बटन पर सवेरे 7 o'clock आपका वोटिंग स्टार्ट हो जाएगा और वो बटन जो है आपने दबाना भी है और लोगों से भी उसको दबवाना भी है। और शाम इवनिंग होते होते 5 बजे जब वोटिंग बंद होगा ना, उसको इतना दबा देना है, बार बार दबा देना है, दबा देना है, दबा देना है, दबा देना है, इतना दबा देना है कि बटन है अंदर चला जाए। और जब 4 जून को जब रिजल्ट निकलेगा तो ईवीएम मशीन में से इतने कमल निकले कि भाइयों बहनों दीपावली हो जाए और लक्ष्मी जी आप सबके क्षेत्र में भी आ जाए, देश में भी आ जाए, क्योंकि लक्ष्मी जी का वास कमल में होता है भाइयों बहनों। इसलिए कमल के फूल वाला बटन दबाना है, सब लोगों को बताना है। मैं भाई धर्मपुरी जी को भारी बहुमत से विजय बनाना है, यही निवेदन मैं आप सबसे करने आया हूं। आप सबका बहुत बहुत धन्यवाद। और इस क्षेत्र में मुख्य रूप से हल्दी, गन्ना, मक्का व चावल आदि का उत्पादन होता है, परंतु आज भी लाखों लोग गल्फ में जाकर काम करते हैं, जिनके विषय में हमारे प्रधानमंत्री मोदी जी व सांसद श्री अरविंद धर्मपुरी जी निकट भविष्य में आपकी चिंता करेंगे और यहाँ के लोगों को यहाँ के संसाधनों का ठीक प्रकार से उपयोग हो, उसके लिए पूरा काम करेंगे। इतना ही आप सबसे निवेदन करते हुए मैं अपनी बात को समाप्त करता हूँ। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, बोले जय श्री राम, जय श्री राम।